ఒసేయ్ ఒసేయ్ ఇంకా ఎన్ని రోజులు ఇట్లా? సాయంత్రం అవ్వగానే లేచి అందంగా రెడీ అవ్వడం, బస్ స్టాప్కి వెళ్ళి నించోవడం, ఎవడొస్తాడా అని వెయిట్ చేయడం, వచ్చాక బేరం కుదిరించుకోవడం, పోలీసు వస్తాడేమో అని భయపడ్డం, పొద్దున్నే ఇంటికి రావడం, సాయంత్రం దాకా పడుకోవడం, మళ్ళీ లేచి బస్ స్టాప్కి వెళ్ళడం. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా? సినిమా హీరోయిన్స్ కి, క్రికెటర్స్ కి, మనకి వయసున్నంత వరకు డిమాండ్, అప్పుడే సంపాదించుకోవాలి. అలా అని ఏం సంపాదించామే ఇప్పటి వరకు? ఎంత కష్టపడినా ఇంటికి పంపడానికి, తాగడానికి, తినడానికి, మన అందం చూపించుకోవడానికి సరిపోవట్లేదు వచ్చే డబ్బులు. అందంగా కనిపించటానికి నాకు నీ ఎంత ఖర్చు అవుతులే. అబ్బో, నువ్వెంత దాచావో. నెలకి 10,000 కూడా మిగలట్లేదు. అందర్నీ సుఖపెట్టడం తప్ప మనం సుఖపడే యోగం లేదానే? మనం కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి. అందుకే నేను ఆ సోముగాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకుంటున్నా. వెరీ గుడ్, చేసుకో. కానీ నాకొక డౌట్ ఉంది. ఏం డౌటే? మీరు మందు తాగితే బిల్లు ఎవరు కడతారు? నేనే. మీ బిర్యానీకి? నేనే. నీ పెళ్లి ఖర్చులకి? నేనే. ఇల్లు తీసుకుంటే హౌస్ రెంట్ ఎవరు కడతారు? నేనే. రేపు పిల్లలు పుడితే ఎవరు పెంచుతారు? నేనే. నువ్వు పెళ్లి చేసుకుంటే సెటిల్ అవడం కాదు, నువ్వు డబుల్ షిఫ్ట్ చేసుకోవాలి కదా. మనం పెళ్లి చేసుకొని సెటిల్ అవడం కాదే, మనల్ని సెటిల్ చేసేవాడిని పెళ్లి చేసుకోవాలి. మనల్ని సెటిల్ చేసేవాడంటే? ఫస్ట్ పాయింట్, బాగా డబ్బులుండాలి. సెకండ్, ఏం చెప్పినా ఏం చేసినా తలూపాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, ఏం తెలియని అమాయకుడైతే పెళ్లి చేసుకోవాలి. అలాంటి బక్రాగాడు ఎక్కడ దొరుకుతాడే? దొరుకుతాడే, తంతే బూరెల బుట్టలు పడ్డట్టు మన టైం వస్తే వాడే వచ్చి ఒళ్ళో పడతాడు. మన టైమా? వచ్చినట్టే. నీ టైం వచ్చింది నాన్న. మబ్బు మబ్బు కళ్ళ పిల్లవాడే, తింగరి నవ్వుల పోరగాడే. ఏం టైం నాన్న? కూర్చొని మాట్లాడే టైం. ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ అమ్మ కూడా ఊరెళ్ళింది, ఇదే కరెక్ట్ టైం. రా కూర్చో. చెప్పండి నాన్న. ఈరోజు మనమిద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం. సరే నాన్న. తండ్రి కొడుకుల్లో కాదు, మంచి ఫ్రెండ్స్లో మాట్లాడుకుందాం. సరే నాన్న. నీకు అబ్బాయిలంటే ఇష్టమా? ఇష్టమే నాన్న. ఎప్పుడా ఎదవతో తిరుగుతున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది వాడంటే నీకు ఇష్టమని. అవును నాన్న, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. వాడికి కోకోకోలా అంటే ఇష్టం, నా కోసం థమ్స్అప్ తాగుతాడు. వాడికి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం, నా కోసం నూడిల్స్ తింటాడు నాన్న. మనసులే కాదు, టేస్ట్లు కూడా కలిసాయన్నమాట. ఇంటికి కోళ్ళు వస్తుంది అనుకుంటే అల్లుడు వస్తున్నాడు అన్నమాట. పర్లేదు. ఇంతకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఎవరిని? ఇంకెవరిని నాన్న? నీ ఫ్రెండునే. మగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న? లీగలేరా? నువ్వు ప్లస్సా, మైనస్సా, ఇంటూనా, డివైడెడ్ బయ్యా అనేది కాదు ఇంపార్టెంట్, నీ లెక్క పూర్తయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అయినా మగాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నాన్న? మీ చెల్లి చేసుకుంది కదరా. చెల్లి చేసుకోవడం నేను చేసుకోవడం ఒకటేనా నాన్న? ఆల్మోస్ట్ రెండు ఒకటేరా, కాకపోతే నేను గే అంటారు అంతే. నేను గే ఏంటి నాన్న? మరి లేకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి నాన్న? నాకు అమ్మాయి నచ్చాలి కదా. ఇంకెప్పుడు అనిపిస్తుందిరా? నీ వెనక పుట్టింది, అది పెళ్లి చేసుకుని పిల్లని కూడా అంది. అయితే గీతే ఏం లేదు. మర్యాదగా నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేకపోతే గే అని ఒప్పుకుంటావా? హాయ్ అంకుల్. ఏంటి అంకుల్ ఏదో ఒప్పుకోమంటున్నారు? నన్ను ఏమన్నా ఒప్పించమంటారా? చెప్పండి. కరెక్ట్ టైంకి వచ్చావురా. మీ టాపికే మాట్లాడుతున్నాను. మీరు ఏం కంగారు పడకండి అంకుల్, నేను ఒప్పిస్తా. మీ వాడిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నా మాట కాదండి అంకుల్ వీడు అసలు. నువ్వు బుగ్గిళ్ళ బాబు చేతి జరుగు. ఏమైందిరా? నాన్నకు మన మీద డౌట్ వచ్చిందిరా. డౌట్ కాదు, ఇట్స్ కన్ఫర్మ్డ్. నీ డౌట్ ఏంటి? మీకేం కన్ఫర్మేషన్ వచ్చింది అంకుల్? అంకుల్ కాదురా, మామగారు అని పిలవాలి. మామ గారా? నేను నీకు మామగారిని, నువ్వు నాకు అల్లుడు. ఇంకా నయం అంకుల్, ఈ నా పిల్లం అనలేదు. రే
నాన్న మన ఇద్దరిని గే అనుకుంటున్నాడు రా. ఛీ ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మరి వాడు పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంట్రా? వాడి పెళ్ళికి నాకు లింక్ ఏంటి? వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నీతోనే తిరిగేది. అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ కదా ఆ ఈ రోజు మంచి ఫ్రెండ్సే, రేపు మంచి భార్యాభర్తలు అయ్యేది అంకుల్. ప్లీజ్ మీరు అలా అనకండి అంకుల్, చాలా దరిద్రంగా ఉంది కదా. వాడిని పెళ్లికైనా ఒప్పించు, లేకపోతే మీ ఇద్దరైనా పెళ్లి చేసుకోండి. నేనెలా ఒప్పిస్తా అంకుల్? ఇందాక నువ్వే అన్నావు కదరా నా మాట అస్సలు చదవద్దని. అదేదో క్యాజువల్ గా అన్నాను. నేను మాత్రం సీరియస్ గానే చెప్పాను. అంకుల్ వాడి పెళ్ళా లేకపోతే వాడితో పెళ్ళా నువ్వే ఆలోచించుకో. ఏంట్రా మీ నాన్న? నాన్న కాదు మామగారు. మీరు ఆగండి అంకుల్, నేను చెప్పేది వినండి. వస్తున్నాను, ఆగండి అంకుల్, చెప్తే ఆగండి. ఏంటో ఈరోజు నా టైమే బాగాలేదు, లేకపోతే నేనుకేంటి. రే ఏమన్నాడు రా నాన్న? రే ఏమన్నాడు రా నాన్న? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రా. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు నేను గేమ్ చెప్పేసి మన పోస్టులు ఊరంతా అంటేస్తా అంటున్నాడు రా మీ ఊరంతా నాన్న. కాదు స్టేట్ మొత్తం. మీరు ఆగండి అంకుల్. రే నువ్వు రారా. ఎక్కడికి రా? నువ్వు రారా చెప్తాను. ఉమ్. అంకుల్ మీ కొడుకుని మగాన్ చేసి తీసుకొస్తా, వెళ్తాను, రారా. ఏం ఆలోచిస్తున్నారా? అంటే ఈ టైంలో టీ తాగుదామా కాఫీ తాగుదామా అని ఆలోచిస్తున్నాను రా. నా రక్తం తాగరా, నా రక్తం తాగు. అరే ఎందుకురా అరుస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? లైట్ గా హెడేక్ ఉందిరా. రేయ్ పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంట్రా? అందులో ప్రాబ్లం ఏముందిరా? అమ్మాయి నాకు నచ్చాలి కదరా. అసలు ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? అమ్మాయిని చూడగానే ఎదవ సినిమా డైలాగులు మెంగ మాకు. దొండకాయ లాంటి కళ్ళు, బెండకాయ లాంటి పళ్ళు అన్నావు అనుకో ముక్కు పగిలిపోద్ది. ఒక్క ముక్కలో చెప్పు. పాలకోవాలంటే అమ్మాయి కావాలరా. ఆటగాడివే. చిచి అలా కాదురా, నీకు తెలుసుగా నాకు పాలకోవంటే ఇష్టమని. నీ గురించి తెలిసి కూడా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా కదా. అయినా అమ్మాయికి ఫుడ్కి లింక్ ఏంట్రా? ఇదంతా కదరా. ఎప్పటి వరకు నువ్వు ఎంతమంది అమ్మాయిలు కిస్ చేసావు చెప్పు? మాట్లాడితేనే తడిచిపోతుందిరా చెమటతో. అంటే హగ్గు కూడా? ఏకండి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చురా. వీడు పెద్ద బెప్పం బెప్పం. నాకు ఇప్పుడు అర్థమైందిరా నీ భయం ఎలా పోగొట్టాలో. ఎలా? ఒక అమ్మాయిని తీసుకొస్తా, నైట్ పని కానిచ్చి పొద్దున గల ధైర్యం వచ్చేస్తుంది. ఏం పనిరా? ఆ పని తప్పురా. రే నువ్వు ఈ తప్పు చేయలేదనుకో మీ నాన్న నా గురించి తప్పుడు ప్రచారం చేస్తాడురా. దానికన్నా ఇదే బెస్ట్. నువ్వేం మాట్లాడుకో, మూసుకుని కూర్చో. వద్దురా. నేను వెళ్ళి అమ్మాయిని అరే, తప్పు వద్దురా. పని చేయమంటే ఒప్పుకోడే అరే. ఒప్పుకోడే. అరే వద్దురా. బెప్పం బెప్పం వీడి సీలు ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. ఎంత? 5000. 10,000 ఇస్తా. ఎంతమంది? ఒక్కడే, కానీ అడిగి ఏం తెలీదు. మొత్తం నువ్వే నేర్పాలి. నేర్పించాలా? 20,000 ఇస్తా. సరే. దొరకకూడదు 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 దొరకకూడదు. అమ్మయ్యా దొరకలేదు కదా. పద మనం వెళ్ళి బిర్యానీ తిని థమ్సప్ తాగి నన్ను ఇంటి దగ్గర వదిలే, నేను పడుకుంటా.
ఆ? ఏ? ఏయ్. ఆ. కూర్చోండి. కాఫీ టీ ఏమన్నా తీసుకుంటారా? రేయ్, నీ కాఫీ టీ తగలయ్యా. ఎప్పుడేం మాట్లాడాలి తెలీదా? సారీరా. నాన్నగారు ఎలా ఉన్నారండి? జాతకం తీసుకోరా, పెళ్లి సంబంధాలు మాట్లాడదామా? నోర్మి, ఆ? ఇదిగో ఇది మ్యాటర్, అర్థమైందా? అర్థమైంది. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా. బెడ్రూమ్ ఎక్కడా? హ్మ్. హ్మ్. అరే అది తెచ్చావా? తీసుకో. ఇది కాదురా, అది. అదే ఇది. ఇది కాదురా, ఫ్లవర్స్. ఫ్లవర్స్ తెచ్చావా? ఓ ఓ ఫ్లవర్స్ కాదురా, ఫ్లేవర్స్ అనాలి. ఫ్లేవర్స్ కాదురా, ఫ్లవర్స్. పూలు పూలు. పూలా? మ్మ్. పూలు ఎందుకురా? సినిమాల్లో చూపిస్తారు కదరా, అమ్మాయి అబ్బాయిల దగ్గర రాగానే పూలు ఇలా కొట్టుకుంటాయి. నువ్వు పూలు ఇస్తేనే కదరా నేను లోపలికి వెళ్ళి పూలు కొట్టుకునేది. పట్టాల్సింది పువ్వు కాదురా, పువ్వు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మ్మ్. ఈ నాకు నీకు దన్నవరా బాబు, వెళ్ళు. అరే నాకు భయం వేస్తుందిరా. నీ భయం నేను పోగొడతాలే కాని నువ్వు బయటికెళ్ళు, నువ్వు లోపలికి రా. బయట తాళం వేసి వెళ్తాను, లోపలికి వెళ్ళి కానిచ్చి వెళ్ళు. అరే అయ్యా. ఇంకెంతసేపు? ఆ, వస్తున్నా. ఇంకా స్టార్ట్ చేద్దామా? అది సినిమాల్లో మిమ్మల్ని శారీలో చూపిస్తారు కదండి. ఓ, నీకు శారీ ఫ్యాంటసీ ఉందా? ఆ, మ్మ్, సరే. లోపల ఓడు బంచిక్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదెగ్గా. చి ఫ్రెండ్ కదా, ఇమాజినేషన్లో వద్దు, రేపు పొద్దున అడిగి తెలుసుకుందాం. వద్దు. ఇంకా మొదలు పెడదామా? తకిట తకదింతా తకిట తకదింతా విక్రమ్ కింద మా ఓడు తకిట తకదింతా తకిట తకదింతా. అంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందేంట్రా?
ఆగిపోయేలా ఉంది. ఫస్ట్ ఈ వాటర్ తాగు, పోయేలా ఉన్నావు. డైరెక్ట్గా పాయింట్ అంటే పోయేలా ఉన్నావు. ఫస్ట్ రిలాక్స్ అవ్వు. సరే, ఏదైనా మాట్లాడు. నీ గురించి చెప్పు. My name is Balu. My father name is Subramanyam. My mother name is Mahalakshmi. My father is a retired government employee. My mother is a homemaker. I completed my 10th class in government high school with 75%. Intermediate Kavita Junior College 68%. ఇంకా Degree 85. అబ్బా, నేనేమైనా జాబ్ ఇస్తున్నానా? ఇదేమైనా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనుకుంటున్నావా? మీరే కదండి నా గురించి చెప్పమన్నారు. మా కాలేజ్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇదే నేర్పించారండి. అది కాదురా, నీ గురించి చెప్పమంటే ఇంటర్వ్యూలో చెప్పినట్టు కాదు. నీ ఇష్టాలు, నీకేమిష్టం, ఎలా ఇష్టం? ఏమిష్టం అంటే పాలకోవా అంటే ఇష్టం. ఎలా ఇష్టం అంటే బన్లో పెట్టిస్తే ఇంకా ఇష్టం. అదే అండి కోవా బన్ అంటారు. ఏంటండి అలా చూస్తున్నారు? కోవా బన్ అంటే తెలీదా? అదే అండి, ఒక బన్ను తీసుకొని మధ్యలో కట్ చేసి ఇంత కోవా తీసుకొని అలా బన్నంతా రాసి ఆ బన్నును మూసి అలా నోట్లో పెడితే కరిగిపోతుంది కదండి. పాలకోవా పాలకోవా తీసుకోవా తీసుకోవా. తిండి పక్కన పెట్టి నీ హాబీస్ గురించి చెప్పు. హాబీసా? హాబీస్ అంటే స్టాంప్ కలెక్షన్, కాయిన్ కలెక్షన్. నా దగ్గర 72 కంట్రీస్ కాయిన్స్ ఉన్నాయండి. హాబీస్ అంటే గేమ్స్ ఆడతావా? ఆడతానండి. ఏం గేమ్స్ ఆడతావు? అవుట్డోర్ గేమ్స్ పెద్దగా ఆడనండి, అన్నీ ఇండోర్ గేమ్సే. అది ఇప్పుడు పాయింట్కి వచ్చావు. ఏ గేమ్స్ ఆడతావు? ఏమైంది? అంటే మీరు అలా చెప్పకుండా చెయ్యి వేయకండి, నేను ప్రిపేర్గా లేను. సర్లే, అయితే నువ్వే. ఇప్పుడేమైంది? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, విరిగేది ముల్లే కదండి. ఆకు కదా బొక్క, నువ్వేంటి సామెత మార్చావు? జనరేషన్ కూడా మారింది కదండి. సర్లే, ఈసారి చెప్పి వేస్తాలే. కూర్చో. ఇండోర్ గేమ్స్ గురించి చెప్పు. చెస్, క్యారమ్ బోర్డ్, స్నేక్ అండ్ లేడర్, లూడో. లూడో అంటే గుర్తొచ్చింది, బోర్డ్ ఇక్కడెక్కడో ఉండాలి, అయినా నా ఫోన్లో యాప్ ఉంది, ఆడదాం. మనం ఆడాల్సింది ఆ గేమ్స్ కాదు, నేను నేర్పిస్తాను. అమ్మో, మీరు ఆడే గేమ్స్ అంటే నాకు భయం అండి. నాకు టయర్డ్గా ఉంది, నేను పడుకుంటా. ఏంటి పడుకునేది? నేను పడుకోనివ్వను. ఎందుకండి? వర్క్ ఎథిక్స్. చేసే తప్పు పనైనా నేను తప్పుగా చేయను. పొద్దున కల్లా నేను మగాడిని చేస్తానని వాడి దగ్గర 20,000 తీసుకున్నాను. పని అవ్వాల్సిందే. అయినా వాడు 20,000 ఇచ్చేటప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. ఇంకో 40,000 అడిగినా తప్పులేదు. 40,000 కదండి, మీ నెంబర్ చెప్పండి. కో అంటే కోటే, దొల్లుకుంటూ వస్తాది కొండ మీద కోతే. అయిపోయిందండి. దొరుకుతాడే, తంతే బూరెలు బుట్టలు పడ్డట్టు మన టైం వస్తే వాడే వచ్చి ఒళ్ళో పడతాడు.
చేరాడింబక అన్నది కదర పతాల భైరవి. ఏకాంత వేళ ఏకాంత సేవ నీకుంటే గోల రేపింది జ్వాల ఏం చేయమంటావు నా కూడా కొత్తే కదా కొట్టమంటాను చదివించే నీ సంపద. రాత్రైనా పడుకోలేదు, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలోన నువ్వే నువ్వు జుమ్ జుమ్మాయా జుమ్ జుమ్మాయా. 20,000 ఇస్తే ఇంతటి హాయా. లోపల మా వాడు ఏం చేస్తున్నాడు అడిగి కనుక్కుందాం. రేయ్, నేను రాత్రంతా బాగా పాడాను, నువ్వు రాత్రంతా బాగా ఆడావు. నా రాజ్య సారీ. నల్లని చీర జరుగుతున్నది సంజ. అమ్మ మహానటి, ఇది మీ ఏరియాలో కాదులే, పోలీస్ రైడ్లు జరగవు. ఇది కొంచెం కాస్ట్లీ ఏరియా, నా ఫ్లాటు. నువ్వు ఆ మంగళసూత్రం తీసి. ఓడి దీని పర్ఫార్మెన్స్. రెస్పెక్ట్ వద్దినా. ఎవరికి వదినా? ఎవరా వదినా? వదినా 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 ఎవరో లేరు కదా. ఏయ్, నువ్వు ఇంకా తీయలేదా? నువ్వు తీస్తావనని నీమంటావా? నువ్వు ఇలా అనవలే కానీ నేనే తీస్తా. వదినా ఎక్కడ్రా వదినా? నీకు నీ బాబుకి చిప్పు దబ్బిందా? నా జీవితంతో ఆడుకుంటున్నారు, అయినా దీని ముందు నన్ను కొడతావా? అన్నీతో అలా మాట్లాడొచ్చా మతి గారు? మరిది గారా? రేయ్, ఇందాక నుంచి వదినా వదినా అంటున్నావు. దీనా అన్న తమ్ముడు, వదిన మరిది. రే, మీ నాన్నేమో నువ్వు నా అల్లుడు, నేను నీ మామగారు అంటాడు. నువ్వేమో ఇది నా వదిన, నేను మరిది అంటున్నావు. అదేమో నువ్వు నా అన్నయ్య, నీ నీ తమ్ముడు అంటుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? రేయ్, మేం పెళ్లి చేసుకున్నాం. ఏంటి? ఇప్పుడు మేం భార్యాభర్తలం. ఫస్ట్ టైం కదా, కొంచెం షాక్లో ఉన్నాడు. నువ్వు ఏం కంగారు పడుకో, నేను చెప్తా. రే, రాత్రి జరిగింది పెళ్లి కాదు, ఫస్ట్ నైట్. ఓ గట్టిగా మాట్లాడితే చిలక్ కొట్టుడు. నువ్వు టెన్షన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, తగ్గిపోద్ది. ఫస్ట్ టైం కదా, షాక్ లో ఉన్నాడు. వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. రేయ్, మళ్ళీ చెప్తున్నా విను. అన్న వదిన మేం భార్యాభర్తలం. మరి రాత్రంతా?
రాత్రి అంతా పొద్దున్నే పెళ్లి చేసుకున్నాం. రే ఒక్క రాత్రిలో పెళ్ళి అంటే నాకు 20 పెళ్ళిళ్ళు అవ్వాలరా. నేను నీలా కాదు కదరా. రే మీ నాన్నకి మాట ఇచ్చారా, అందుకే దీనికి 20,000 ఇచ్చా. నేను 40 ఇచ్చా. అరుస్తున్నానా? అమ్మ దీనమ్మ, ఒక్క రాత్రికి 60,000. అంతేం చేసేవారు, అంత బిల్లేసింది. అయినా మీ నాన్నకి నేను మగాన్ని చేస్తా అని చెప్పా, మొగుణ్ణి కాదురా. మొగుడు కూడా మగాడే కదా మర్దిగారు. రే నిన్ను ట్రైన్ అవ్వమంటే దీనికి ట్రైనింగ్ ఇచ్చావేంట్రా? పీడికి నేర్పమంటే నువ్వు నేర్చుకున్నావేంటే? రేయ్ లాస్ట్ టైం చెప్తున్నా, రెస్పెక్ట్ వదినా. రే నేను మీ నాన్న ఎలా ఫేస్ చేయాలరా? ఇదే ఫేస్ తో ఫేస్ చేద్దాం. నువ్వు ఉండరా ఫస్ట్. ఈడి వర్షం పక్కన పెట్టు, నీ వర్షం చెప్పు. ఆయన చెప్పారు కదా మర్దిగారు, ఆయన మాటే నా మాట. ఈడు వేదాంతి, నువ్వు సిద్ధాంతి. మర్యాద. ఆ సిద్ధాంతి గారు, ఇదంతా కాదు. ముందు 60 ఇచ్చా, ఇప్పుడు 40 ఇస్తా. మొత్తం 1,00,000 రౌండ్ ఫిగర్. ఇవన్నీ డ్రామాలు ఆపేసి నువ్వు బయలుదేరు. ఆ, ఏమండి? వదిన నేర్పిస్తావరా? అంకుల్ గారు. నువ్వేంట్రా ఇక్కడ? మావాడెక్కడా? అంకుల్ నా కొడుకొచ్చాడు. ఎవరు అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండా? నాకు అబ్బాయి కోళ్ళ. అంకుల్ రే రే రాత్రి మాటిచ్చా, పొద్దున కల్లా నిజం చేసావు కదరా. కాబోయే కోడలు కాదు నాన్న, మీ కోడలే. కోడలి పిల్ల, కోడలి పిల్ల. రాయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావురా. అంకుల్ సమయానికి వీళ్ళ అమ్మ కూడా ఇంట్లో లేకుండా పోయింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అమ్మా ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం. అంకుల్ నువ్వు ఉండరా, ఆనందంతో కాలు చేతి ఆడట్లేదు నాకు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. హారతి తీసుకోమ్మా. నువ్వు కూడా తీసుకోరా. లోపల రమ్మా. అంకుల్ ఏంట్రా నీ గోలా? అర్థమైంది అర్థమైంది. కుడికాలు లోపల పెట్టమ్మా. రామ్మా రారా. చేసిందంత చేసి ఏంటి కదులుతుంది అంకుల్? అసలు సడన్ గా పెళ్ళిరా అంకుల్. నువ్వు ఉండరా, నువ్వు చెప్పమ్మా. అంకుల్ నీ తొందర ఏంట్రా, వాళ్ళ లవ్ స్టోరీ వాళ్ళని చెప్పని. అది కాదు అంకుల్. నువ్వు చెప్పమ్మా. దేవుడా నువ్వు ఉంటావయ్యా. మీరే చెప్పండి. పర్లేదు చెప్పండి. రే నాకు సిగ్గేస్తుంది, మీరే చెప్పండి. రే ఈ నన్ను తప్పనిసరి అడుగుతున్నాడు. అంకుల్ నేను చెప్తా అంకుల్. నిన్నెవడు అడిగాడురా? సడన్ గా సర్ప్రైజ్ ఏంట్రా? పెళ్లి చేసుకుని వచ్చారు.
రేయ్, అమ్మ గురించి నువ్వేం టెన్షన్ పడకు, దాన్ని ఎలాగే నేను ఒప్పిస్తాను. అది కాదు కానీ ఫస్ట్ మీ లవ్ స్టోరీ చెప్పండి. మా వాడు పెళ్లి దాకా వచ్చాడంటే మినిమం 1 year అయి ఉంటుంది. నా తెలియకుండా బాగానే మెయింటైన్ చేశారా? అది కాదు అంకుల్. ఏది కాదురా, నేను రాత్రి చెప్పొచ్చుగా. నిన్న రాత్రి కూడా చాలా ప్రేమగా అడిగానమ్మా. ఆయన నాతో చెప్పడానికి మీకు భయం ఏంట్రా? నా కొడుకు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను రా. పర్లేదు, మొత్తానికి నాకు కొడుకు పెళ్ళయింది. నాకది చాలరా. ఇంతకు మీరిద్దరు ఫస్ట్ టైం ఎక్కడికి కలిసారు చెప్పలేదు? నిన్న రాత్రే కలిసాం నాన్న. నిన్న రాత్రి కలిసి పొద్దునే పెళ్లి చేసుకున్నారా? నువ్వు నా కొడుకువిరా. సేమ్ అలాగే. చెట్టు ఒకటి అయితే విత్తనం ఇంకోటి అవుతుందా? నా లవ్ స్టోరీ లాగానేరా సేమ్ నీది కూడా. నా లవ్ స్టోరీ ఏంటంటమ్మా, ఇప్పుడు ఎందుకు నాన్న? ఇప్పుడు ఎందుకంటే వింటరా, నీకు తెలిస్తే సరిపోతుందా? కోడల పిల్లకు కూడా తెలియాలి కదా. నాది కూడా సేమ్ మీలాగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు అర్థం కావట్లేదు అంకుల్. నాకు ఇప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. ఇన్ని రోజులు నేను చాలా అపార్థం చేసుకున్నాను రా. నువ్వు మగాడివిరా, నా కొడుకురా. అంకుల్ నేను చెప్పేది ఒక్కసారి అన్నాను అంకుల్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అయినా అంకుల్ ఏంట్రా అంకుల్? కాల్ మీ డాడ్. డాడీ డాడీ ఒకసారి నేను చెప్పేది వినవా? మామయ్య గారు మీ లవ్ స్టోరీ చెప్పండి. నీ తర్వాత వింటాను, ముందు నా కొడుకు లవ్ స్టోరీ చెప్పని. నువ్వు అంకులో మామయ్యో డాడీయో తర్వాత నీకు చెప్పలేదంటే మాత్రం బాగోదు. మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? నా కొడుకు లవ్ స్టోరీ చెప్తూ ఉంటే నువ్వు వినమ్మా. చెప్పండి మామయ్య గారు. ఒకరోజు దేవుడి దర్శనం కోసం గుడికి వెళితే అక్కడ దేవత దర్శనం జరిగి తనే మీ అత్తయ్య వాళ్ళమ్మ. ఆ రోజు మోగింది గుడిలో గంట కాదు, నా గుండెల్లో గంట. చూడగానే తన్ని పెళ్లి చేసుకోవాలనిపించింది, కానీ కుదరలేదు. వారం తిరిగేలోపు ఒప్పించా, నెల తిరిగేలోపు అదే గుడిలో పెళ్లి చేసుకున్నా. అవునా మామయ్య గారు? ఆ గుడే నా పెళ్లి మండపం, ఆ గుడి గంటలే నా పెళ్లి బాజా భజంత్రీలు, శతగోపురమే జీలకర్ర బెల్లం, అక్షింతలే తలంబ్రాలు, ప్రసాదమే పెళ్లి భోజనం, గుడికొచ్చిన భక్తులే బంధుమిత్రులు. బడ్జెట్లో అయిపోయిందనమాట. మాకే 60,000 అయింది. ఇంకెంత అవుతుందో ఏంటో. 60,000 ఏంట్రా? 20,000 ఇస్తా. సరే. అమ్మయ్యా, దొరకలేదు కదా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. తీసుకో. ఇది కాదురా, అది అదే ఇది కాదురా, ఫ్లవర్స్. ఫ్లవర్స్ తెచ్చావా? నీకు వద్దన్నారా బాబు, వెళ్ళు. అరే నాకు భయం వేస్తుందిరా. నీ భయం నేను పోగొడతాలే కానీ నువ్వు బయటికెళ్ళు, నువ్వు లోపలికి రా. బయట తాళం వేసి వెళ్తాను, లోపలికి వెళ్ళి కానిచ్చి తాళాలు ఇయ్యి. నల్ల నల్లని చీర జారుతున్నది సంజ. మేము భార్యాభర్తలు. ఇచ్చి ఒక అమ్మాయిని సెట్ చేయరంటే నువ్వు చేసిందేంట్రా? నాన్న, మామయ్య గారు అంకుల్ అది కాదు అంకుల్. అంకుల్ 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 అంకుల్
అంకుల్ వదిలేండి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏం చెప్తాను నువ్వేం చేసావురా? అంకుల్ నేనేం చేయలేదు అంకుల్ వదిలేండి అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ 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 అది కాదు అంకుల్ 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 పెయింటింగ్ చాలా బాగుంది అంకుల్ చూడండి అంకుల్ బానే ఉంటుంది, బానే ఉంటుంది, బానే ఉంటుంది. అంకుల్ అయ్యో అంకుల్ ఇదే కాదురా. అంకుల్ ప్లీజ్ అంకుల్ అయ్య బాబోయ్ అయ్యి జంపు వచ్చేసాడు బాబోయ్ మర్యాదగా దొరికే బాబు, ఓకే, లేకపోతే చంపేస్తాను. డాడీ డాడీ ఎవరా నీకు డాడీ? నేనేం చెప్పాను నువ్వేం చేసావు? నేను అంతా కట్టుకొని చేసిండు డాడీ మీ కొడుకే మొత్తం పెంట పని చేసాడు ముందు నువ్వు దొరకరా ఫస్ట్. అప్పుడెప్పుడో వచ్చినప్పుడు నేను ట్రై చేస్తున్నాను చెప్పడానికి నువ్వు విన్నావా నువ్వు ఉండరా అన్నావు ఇప్పుడు నేను ఉంటాను నేను రాను ఇప్పుడు వింటారా? దా. అయినా నా కొడుకు అన్నావుగా వెళ్ళి మీ కొడుకునే అడుగు నీ కొడుకే కదా నీలాగే కదా సేమ్ వెళ్ళి అడుగు చాలా పోయిటిక్గా చెప్తున్నాను నీ కొడుకు కొట్టింది గుడి గంట కాదా నీ గుండెల్లో గంట కొంచెం గట్టి కొట్టుండాల్సింది పోయేటోడువేమో అక్షంతలే తలంబ్రాలు ఇంకేమన్నా ప్రసాదమే పెళ్లి భోజనమా నువ్వు బాగా భోజనం చేసావు ఆడెళ్ళి కిల్లి వేసుకొచ్చాడు ఆలోచిస్తుంటే తప్పంతా నాదే అనిపిస్తుంది. నేనే నా కొడుకు లైఫ్ స్పాయిల్ చేశాను. తప్పు నాదే, తప్పు చేశాను. డాడీ మీరు బాధపడకండి డాడీ వాడిని ఏదోలా చేసి ఈ ప్రాబ్లం నుండి బయటికి తీసుకొస్తాను అయ్య బాబోయ్! అమ్మ దీనమ్మ ఇదంతా యాక్టింగ్ కొడుకే కళాకారుడు అనుకున్నా తండ్రి అంతకు మించిన కళాకారుడు ఈ కళాకారుల కుటుంబానికి అదిగో ఆ కళాకారినియే కరెక్ట్ నాన్న అది కాదు నాన్న, నువ్వు వాడు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ మేమిద్దరం మాత్రం మనసిచ్చి పుచ్చుకున్నాం. ఏమిచ్చావు నాన్న? మనస్సు. ఏం పుచ్చుకున్నావురా? మనస్సు ఇచ్చి పుచ్చుకున్నారా? దాని రంగేంట్రా? దాని సైజ్ ఏంట్రా? దాని రుచేంటి, వాసనేంటి, ఆకారం ఏంటి ఏమన్నా తెలుసా? అంటే ప్రతోడు సినిమాలు చూసి ఎదవ డైలాగులు మనసు అంట మనసు ఎదవ నా కొడక నా కొడుకుని తిస్తావా? నా కొడుకుని తిస్తావా? నా కొడుకుని తిస్తావా? ఎదవా, ఎదవ నరదవా, పనికి మనలేదవా, బుర్ర తక్కువదవా, ఎప్పుడేం చేయాలో తెలియదరా నీకు? అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి నాన్న. ఏం జరిగినా కూడా అసలు దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నారు నువ్వు? నాన్న కోడలు కోళ్ళని బాగా సంకలు గుద్దుకున్నావుగా ఇప్పుడు అర్థమైందా? నువ్వు చూడు, వీళ్ళెంత మాట్లాడారో ఇంకెంత ఇస్తున్నారో నాకు అనవసరం. నీకు 2 లక్షలు ఇస్తా, వీడిని వదిలేసి వెళ్ళిపో. ఏమండి ప్రేమించుకున్నాం నాన్న. ప్రేమించుకోవడం ఏంట్రా? అసలు రాత్రి జరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు? అప్పు పెట్టానా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుంది. ఇప్పుడే కదరా తిన్నావు. సరిపోలేదు. సరే ఆర్డర్ చేసుకో. వాడు బయట లాక్ వేసుకెళ్ళాడు. సరే ఉండు.
ఆహా. ఎప్పుడు తిన్నారో ఏమో, మీరు తినండి. ఉహుం, నాకొద్దు. మీరు తినకపోతే నేను కూడా తినను. సరే పెట్టు. మళ్ళీ చెయ్యేందుకండి. నాకు ఇలా ఎవరూ చేయలేదు. నేను ఎవరికి ఇలా తినిపించలేదు. ఇదే ఫస్ట్ టైం. రోజు మా అమ్మే నాకు తినిపిస్తుంది. మ్మ్. ఉహుం. ఏం చేస్తున్నావు? దిష్టి తీస్తున్నా. మా అమ్మ ఇలాగే చేస్తుంది. ఏం చెప్తున్నావు? ఏమో తెలీదండి. మా అమ్మ దిష్టి తీసినప్పుడు ఇలాగే చెప్తుంది. తను ఏం చెప్తుందో తెలియక నేను ఇలా యాక్ట్ చేశా. సరే ఇంకా స్టార్ట్ చేద్దామా? మళ్ళీ నా అది కాదు, ఏమైనా మాట్లాడుకుందామా? ఏంటి? నువ్వు ఇప్పటి వరకు ముద్దు కూడా పెట్టుకోలేదా? లేదండి. అసలు నీకు అమ్మాయిలతో ప్రాబ్లం ఏంట్రా? భయం అండి. నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? చేశానండి. అవునా? ఎవరిని? మా స్కూల్లో ఒక అమ్మాయి ఉందండి. ఆమెతో ఏం చేయలేదా? ఒకసారి నడుమే చేసానండి. అవునా? ఎప్పుడు? అది 2nd క్లాస్ యాన్యువల్లీ డాన్స్ లో అండి. హ్మ్, నీకింకా గుర్తుందరా అది? అంటే ఫస్ట్ లో కదండి, ఎలా మర్చిపోతాను? మరి సెకండ్లో? అదే ఫస్ట్ అదే లాస్ట్ అండి. పిన్నెలా దారిలోకి తీసుకురాలో అర్థమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తే, నేనే ఆ అమ్మాయి అయితే ఏం చేస్తావు? అది చెప్పకు, చేసి చూపించు. ఆ? స్టార్ట్. గీత. గీత? ఓ నన్నేనా? చెప్పు బాలు. అది నీ మ్యాథ్స్ నోట్బుక్ ఇస్తావా? కాపీ చేసుకొని ఇచ్చేస్తా. రేయ్, ఆ అమ్మాయి అప్పుడు కనిపిస్తే ఏం చేస్తావని కాదు, నేను ఆ అమ్మాయి అయితే ఏం చేస్తావు? అది చెయ్యి. స్టార్ట్. గీత. చెప్పు బాలు. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏం పేరు పెట్టావు గీత? ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఆమెకు పెళ్ళైపోయి ఒక బాబు కూడా ఉన్నాడు. ఓహో, కొడుకు పేరు బాలునా? ఏమో తెలీదండి, కనుక్కోనా? వద్దులే, నీకున్నంత మెమరీ పవర్ తనకుండదు. లైట్ తీసుకో. ఇలా కాదులే కాని, నీకు ఏమన్నా ఫ్యాంటసీస్ ఉన్నాయా? నాకు ఏంటది? మరదలుంటే బాగుండేదండి. ఓ, మరదల ఫ్యాంటసీనా? నేనే నీ మరదలైతే ఏం చేస్తావు? అయ్యి మరదలా? ముద్దులు
చుట్టి చెరిపి 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 నీ ఇమాజినేషన్ కాదు, అక్కడ ఏం జరిగిందో వాణి చెప్పనివ్వు. సారీ అంకుల్, ఏదో ఫ్లోలో. నువ్వు చెప్పరా. ఏం చేస్తావు? అటు తిరగండి. అటు తిరిగినా పీకేదేం లేదు, చెప్పు. మీరే స్టార్ట్ చేయండి. బావా బావా చెప్పు. బావా అది ఏది? అయ్యో, కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. అత్తయ్య మా అమ్మాయి చూస్తే బాగోదు. ఏం కంగారు పడుకు, ఇంట్లో ఎవ్వరూ లేరు. సడన్ గా వస్తే? లేరు, రారు, ఊరికెళ్ళారు. ఓహ్, సరే. బావా నీకొకటి ఇవ్వాలి. ఏంటది? కళ్ళు మూసుకో. చిచి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వంటే నాకు ఇష్టం బావా. అత్తయ్య మామయ్య మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు చేసిన పనికి రేపు వాళ్ళకి నమ్మకం ఎలా చూపించాలి? లైఫ్ లో వాళ్ళు నేను ఫేస్ చేయగలనా? నువ్వంత ఫీల్ అవ్వకు, వాళ్ళు ఏమనుకోరు. సారీ అత్తయ్య, సారీ మామయ్య, నన్ను క్షమించండి. రే ఆపరా నీ ఓవర్ యాక్షన్. అది కాదు అత్తయ్య, మామయ్య. వాళ్ళు లేరు, వాళ్ళు రారు. ఏ? చచ్చిపోయారు. నో అత్తయ్య, మామయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? చివరి చూపు కూడా నేను నోచుకోలేదా? అయ్యో. రే 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 ఆపరా. చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. జోక్ చేసా. ఊర్లో ఉన్నారు. 6 months తర్వాత వస్తారు. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్ రా. రా అంటున్నావేంటి? ప్రామిస్ బావా. ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ అయ్యకు. సరేలే, ఏదో బావ కదా అని నేను సరసాలాడాను. ఏ ఆగే, నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతున్నానేంటి? ఆపేద్దాం. మీరు ఎలాగంటే అలాగే అండి. ఓ షిట్, ఏమైందిరా? మీరు ప్రెగ్నెంట్ అవుతారండి. ఏం చేసావని? ముద్దు పెట్టారు కదండి. రేయ్ కూర్చో కూర్చో. ఏ లోకంలో బతుకుతున్నావురా? ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ ఎలా అవుతారు? అవ్వరా అండి? అవ్వర్రా. ఇదంతా కాదురా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. నీ ఉద్దేశంలో సెక్స్ ఎప్పుడురా? దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి. ఏంటా ప్రాసెస్? ఫస్ట్ పెళ్లి చూపులు, ఒకరినొకరు చూసుకోవాలి, నచ్చాలి, ఎంగేజ్మెంట్, పెళ్లి, తర్వాత ఫస్ట్ నైట్. పెద్ద పంచాయితే. స్టార్ట్ చేద్దామా? ఏంటి ప్రాసెస్? పెళ్లి చూపులు. ఎంగేజ్మెంట్. అమ్మ దినమ్మ రింగ్. రేయ్, తర్వాత ఏమైంది? పెళ్లి. మరి తాళి? పెండి బాబు గుడ్డిగా నమ్మేశాడు, కాలు జారమంటే లైఫ్ ఇచ్చాడు. జీలకర్ర బెల్లం ఎత్తి రెండుకుంటే బెల్లం వీడి దుంపదగా దాని బండబడ. పులిరాజు గాడి ఇంట్లో పులిహార గాడి పెళ్ళి, జంబల హట్టుతో జారు మిఠాయిలొల్లి. అబ్రకా దబ్రా చీని వంగ పెట్టింది, బ్రా బ్రా
ఈని మింగబెట్టింది బ్రా బ్రా తలంబ్రాలు వేయించుకున్నది, వేలు పట్టి నడిపించమన్నది. ఫిగర్ 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 ఫింగర్ వన్ స్టాండ్ కంటే పెద్ద స్కెచ్ దాని హంగర్ ఫిగర్ 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 మిడిల్ ఫింగర్ తల్లి దీంతో చాలా డేంజర్. ఫస్ట్ నైట్. ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామంటారు ఏంటండి, ఇదే ఇంపార్టెంట్ ఘట్టం. అమ్మయ్యా, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. బండి వచ్చింది, లడ్డు మిఠాయిలు తెచ్చింది. ఓజో పాపాయ ఎడవకు, గుడ్లో పండు తినిపిస్తా. కాలా గజా కంగాలమా. ఇప్పటికైనా స్టార్ట్ చేద్దామా? అప్పుడే కాదండి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వీడికి జన్మలో ఫస్ట్ నైట్ అయినట్టే. ఏమైందండి? ప్రాసెస్ అంతా చేశాక మళ్ళీ ఫస్ట్కి వచ్చావేంట్రా? మీ శరీరాన్ని గెలుచుకునే ముందు మీ మనసును గెలుచుకోవాలి కదండి. శరీరం ఏముందండి, మనసు ఇంపార్టెంట్ కదండి. సరిపోయింది. సరే అండి, నేను పడుకుంటా. వదిన గారు, మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి పక్క వస్తారా? ఏయ్, ఇదంతా కాదు, నీకు ఎంత కావాలో చెప్పు. 10 lakhs. 3 lakhs. 10. 4. 10. 5 లాస్ట్ స్పాట్ క్యాష్. సరే. నువ్వు చెప్పేదంటే లవ్ ఎక్కడుందిరా? అసలు దాని ఎలా పిల్లల్లో చూసావురా? కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, సైనేషు రంభ, రూపేషు లక్ష్మి, శమయేషు దాత్రి, శతధర్మ యుక్తి, కులధర్మ పత్ని. డబ్బులు వచ్చేసాయిలే, నాకెందుకని ఉండలేదు నాన్న. చేసే తప్పుడు పనైనా తప్పుగా చేయనంది. నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ఐడియాస్ ఇచ్చింది, చాలా ట్రై చేసింది. తనకెందుకు నాన్న, ఆకలనగానే వండి పెట్టింది నాన్న. సుఖపెట్టడం గురించి తనకన్నా మనకు ఎక్కువ తెలుసా నాన్న? తను చేసే పని వల్లే కదా నాన్న మీరు వద్దంటున్నారు. నీ కొడుకుని మగాడు చేయడానికి తను కావాలి, కానీ నీ కొడుక్కి పెళ్ళంగా సరిపోదు కదా. అయితే తన్నా కరెక్టే నాన్న, నేనే తనకి సరిపోను నాన్న. తన్నా కరెక్టే నాన్న, నేనే తనకి సరిపోను నాన్న. ఆయన నీ కన్విన్స్ అవ్వలేకపోతున్నాను రా. 10 లక్షలు ఇస్తాను, వీడిని వదిలేసి వెళ్ళిపో. అంకుల్, ఇప్పుడే ఇస్తా, ఓకేనా? నువ్వు నాకు కరెక్టే, కానీ నేను నీకు కరెక్ట్ కాదు. అది కాదండి. ష్. ఏమండి, మీ పేరు? చంద్రకళ.
అంకుల్ లోపల 5 లక్షలకి సెట్ చేశాను, మీరేంటి 10 అన్నారు? తనేం తీసుకోకుండానే వెళ్ళిపోయిందిరా. అంకుల్ 55,000 తిరిగి కొట్టేసింది. హలో, సోముని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, పెళ్లి చేసుకో. మనం సెటిల్ అవడం అంటే డబ్బున్నోడిని పెళ్లి చేసుకోవడం కాదు, మనల్ని ప్రేమించేవాడిని పెళ్లి చేసుకోవడం. నాకిప్పుడే అర్థమైంది.